హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాక్లెట్ సిరప్ని ఎలా చేయాలో చూద్దామండి. 2 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకునేది. బయట వందలు పెట్టుకునే కంటే చక్కగా ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మనం కేక్స్ చేసినప్పుడు, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ ఏమైనా చేసినప్పుడు ఈ విధంగా మనం హోమ్ మేడ్ చాక్లెట్ సిరప్ని యూస్ చేస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అయితే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 2 స్పూన్ల కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. దీనిలో మెయిన్ పార్ట్ మనం కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. అంతే, ఈ ప్రాసెస్ ఒక్కటి మనం ఫాలో అయ్యామంటే ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే చాక్లెట్ సిరప్ని అయితే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే చాక్లెట్ సిరప్ అనేది ఈ విధంగా కొద్దిగా థిక్గా అవుతుంది. ఇలా థిక్గా అయిన తర్వాత మనం చేసుకున్న చాక్లెట్ సిరప్ అనేది మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 స్పూను బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనిలా ఎసెన్స్, బటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆ బటర్ కరిగితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే అది కూల్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, కూల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి మనకి వస్తుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ మనకి బయట కొన్న కన్సిస్టెన్సీలో రావాలి అంటే స్ట్రెయిన్ చేసుకోవాలండి. లేదంటే నార్మల్గా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చాక్లెట్ సిరప్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయాలంటే చేయొచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలా అయినా సరే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకు చేయమంటున్నాను అంటే, మనం గోధుమ పిండి యూజ్ చేసాం కదా, దాంట్లో ఏమైనా రవ్వలా ఉండొచ్చు. అలాగే మనం ప్యాన్లోది మొత్తం స్టోర్ చేస్తాం కదా, అలా స్టోర్ చేసినప్పుడు సైడ్స్లో ఉన్న హార్డ్ పార్ట్ కొద్దిగా గట్టిగా అయింది ఉంటుంది కదా, అది కూడా స్టోర్ చేస్తే మనకి మధ్య మధ్యలో బాగా థిక్గా ఉంటుందని ఇలా చేయమన్నాను. చూసారు కదా, లాస్ట్లో ఈ విధంగా వచ్చింది. దీనిని పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే 3 మినిట్స్లో చాక్లెట్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా అంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు కూడా మంచి టేస్ట్ని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.